నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొదటిసారిగా ఓ మహిళను బీజేపీ నిలబెట్టడం హాట్ టాపిక్గా మారింది. అక్కడ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తిరుగులేదు. పైగా ఎప్పటి నుంచో ఓవైసీ ఫ్యామిలీయే గెలుస్తూ వస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన భగవంత్ రావును కాదని ఈసారి మాధవీలతను నిలబెట్టడం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ముస్లిం మహిళల ఓట్లను టార్గెట్ చేయడానికే ఆమెకు టికెట్ ఇచ్చారని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న పాతబస్తీలోని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి సరికొత్త అస్త్రాన్ని వదిలింది కమలం పార్టీ. విరించి హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ విశ్వనాథ్ భార్య కొంపెల్లి మాధవీలతకు టికెట్ ఇచ్చింది. లతామా ఫౌండేషన్ ద్వారా ఆమె గత కొంతకాలంగా పాతబస్తీలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. పేదలను ఆదుకోవడంలో మాధవీలతకు మంచి పేరుంది. ఈమె భరతనాట్య కళాకారిణి కూడా. ఒకప్పుడు ఎన్సీసీ క్యాడెట్లో కూడా చేశారు. 6 నెలల క్రితమే మాధవీలతకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ టికెట్పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సీటు రాజాసింగ్కు టికెట్ ఇస్తారని అనుకున్నారు అందరూ. కానీ ఊహించని విధంగా మాధవీలతను ఎంపిక చేశారు. అయితే హైదరాబాద్లో పోటీ చేసే మగాడు లేడా, మహిళలకు ఎందుకు టికెట్ ఇచ్చారని రాజాసింగ్ ప్రశ్నించారు. కానీ హైదరాబాద్ స్థానానికి మాధవీలతను ఎంపిక చేయడానికి బీజేపీకి ఇంకో మెయిన్ రీజన్ ఉంది. ఆమె పాత బస్తీలో సేవా కార్యక్రమాలను ప్రారంభించినప్పటి నుంచి త్రిపుల్ తలాక్ పైన క్యాంపెయిన్ చేస్తున్నారు. కొందరు ముస్లిం మహిళా గ్రూపులతో కలిసి పాత బస్తీలో ఈ ఇష్యూ మీద పనిచేస్తున్నారు కూడా. ఫోరం ఫర్ అవేర్నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, సంస్కృతి తెలంగాణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. తలాక్తో నష్టపోయిన మహిళలకు కొద్దో గొప్ప సాయం కూడా చేస్తున్నట్లు సమాచారం. ట్రిపుల్ తలాక్ రద్దుపై చాలామంది ముస్లిం మహిళలు సంతోషంగా ఉన్నారు. బీజేపీకి, నరేంద్ర మోడీకి ఫేవర్గా ఉన్నారు. ఈ ఇష్యూ మాధవీలతకు కలిసొస్తుందని భావిస్తున్నారు. పాత బస్తీలో 20 ఏళ్లుగా హిందువులకు సంబంధించి అనేక ధార్మిక కార్యక్రమాలను కూడా మాధవీలత నిర్వహిస్తూ వస్తున్నారు. విశ్వనాథ ఫౌండేషన్, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత బస్తీలో గోశాలలు కూడా నిర్వహిస్తున్నారు. హిందూయిజంపై జనంలో చైతన్యం తెస్తున్నారు. పాత బస్తీలోని స్కూళ్ళు, కాలేజీలో భారతీయ సంస్కృతి గురించి మాధవీలత తరచుగా లెక్చర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇటు హిందువులతో పాటు అటు ముస్లింలలోనూ సేవా కార్యక్రమాలతో దగ్గరైనందునే కొంపెల్లి మాధవీలతకు హైదరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఓవైసీకి మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అయితే ముందు ముందు రానున్న ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఏ మేరకు చూపుతుందో వేచి చూడాల్సిందే.